పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలతో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. దీంతో ఇరాన్పై సైనిక దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు ఈ సైనిక చర్యను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తాజాగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలో బూలియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు ఈ రోజు పెరగడంతో కొనుగోలుదారులకు షాక్ తగిలింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1310 పెరిగి 1,58,350గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,200 పెరిగి 1,45,150గా ఉంది. కాగా సైనిక చర్యను తాత్కాలికంగా ఆపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. అంటే ముప్పు పూర్తిగా తొలగిపోలేదు, ఎప్పుడైనా మళ్ళీ దాడులు జరగవచ్చన్న అనిశ్చితి మార్కెట్లో ఉంది. ఈ క్రమంలో అతిపెద్ద ఇన్వెస్టర్లు బంగారాన్ని కొనుగోలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతుంది. దీంతో బంగారం ధరలకు మళ్ళీ రెక్కలొస్తున్నాయి.